హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి పాలు పొంగిడం అయితే జరుగుతుందండి. గోమాత అయితే వచ్చేసింది, గోమాత అడుగు పెట్టేసింది. ఇంకా మేము అందరం కూడా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. 3 ప్రదక్షిణలు చేయాలి కదా గోమాతకి. ఇంకా అందరం కలిసి చేస్తున్నాము. ఇంకా నవగ్రహాలు పూజ చేసుకోవాలి అండి, దీపారాధన అవి పెట్టుకోవాలి కదా, అన్నీ కూడా చేసుకుంటున్నాము. వదిన దీపారాధన చేసుకొని దండం పెట్టుకుంటుంది. ఒక సైడ్ నుంచి నవగ్రహాల పూజ ఉంటుంది కదా, వాటన్నిటికీ సంబంధించి మేము రెడీ చేస్తూ ఉన్నాము. అందరం తలకు పని చేస్తేనే కదా పని అయితే అవుతుంది. ఇంకా అన్నీ చేస్తూ ఉన్నాము. ఇంకా హైదరాబాద్లో మాత్రం ఎక్కడైనా గుమ్మడికాయ కొట్టినా, టెంట్ వేసుకున్నా, హైదరాబాద్లో వీళ్ళ హల్చల్ అయితే ఎక్కువ ఉంటుందండి. ఈ ట్రాన్స్జెండర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారనేది అస్సలు అర్థం కాదు. ఎక్కడ గుమ్మడికాయ కొట్టినా కూడా అక్కడికి వచ్చేస్తారు. మాకు అలాగే వచ్చేసారు, వచ్చి హడావిడి చేశారు. హడావిడి చేసి మొత్తానికి ఎంతో కొంత డబ్బులు అయితే పట్టుకొని పోయారు. అసలు ఇది కరెక్ట్ కాదండి అలా చేయడము. మేము ఆడవాళ్ళమే మమ్మల్ని ఆడవాళ్ళగా చూడట్లేదా అంటే, ఆడతనం ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాగ బట్టలు ఇప్పేసి చేయడం అనేది కరెక్ట్ చేయరు. కానీ వీళ్ళు అలా చేస్తున్నారు డబ్బుల కోసం. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామందికి ఫేస్ చేసే ఉంటారు కదా, మీరే కామెంట్ చేయండి నాకు ఇలాంటి వాళ్ళు ఎలా ఉన్నారనేది. ఇంకా పాలైతే పొంగిస్తున్నాము. ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నామండి, కానీ వాళ్ళు వచ్చి మొత్తం మూడోట అందరినీ కూడా డిసప్పాయింట్ చేసేసారు. ఇంకెంతో కొంత వాళ్ళు ఇచ్చి వాళ్ళని పంపించేసాము, బయటికి పంపించేసాము. కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయారు. పాలైతే పొంగిచ్చేసాము. పాలైతే మంచిగా పొంగిపోయాయి. ఇంకా నవగ్రహ పూజ చేయాలి కదా, వాటిలో అయితే కూర్చున్నారు అన్నయ్య వదిన వాళ్ళు. పూజ అయితే స్టార్ట్ చేశారు పంతులు గారు. ఇంకా అది ఎండలు అయితే ఎక్కువ ఉన్నాయి కదా, నేను బాబుని తీసుకొని అలా కిందకి వెళ్ళడము, బయట ఉండడం అలా అన్నీ చేస్తూ ఉన్నాను. కానీ గృహప్రవేశం చేసినప్పుడే కదండి అన్ని పూజలు గుర్తొస్తాయి, అన్ని దేవుళ్ళు గుర్తొస్తారు. చక్కగా మంచిగా మనము ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా కరెక్ట్గా చేయాలని అనుకుంటాము కదా. ఈ గృహప్రవేశాలకి నిజంగా చాలా మంచిగా అయితే అయింది పూజ. ఇంకా నేను కూడా చిన్న క్లిప్ అయితే వీడియో క్లిప్ తీసుకున్నాను అందరం కలిసి. అందుకని మా మేనగోడల్లో అందరం కలిసి ఇలాగా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము. వాళ్ళ పూజలో వాళ్ళు కూర్చున్నారు, మేమైతే ఈ పని చేస్తున్నాము. ఇంకో చూడండి ట్రాన్సాక్షన్ అని చెప్పాను కదా, వాళ్ళే వీళ్ళిద్దరూ ఫైనల్గా మాట్లాడుకుంటున్నారు ఎంత మనీ ఇవ్వాలని చెప్పేసి. అంత నిజంగా వీళ్ళు చూస్తే నాకు చాలా చెత్తగా ఉన్నారండి వీళ్ళు అసలు. ఇంక బయటకు వచ్చి అలా కూర్చున్నాను నేను. వేడొస్తుంది కదా అని బాబుని తీసుకొని అలా కిందకు వచ్చి కూర్చున్నాను. పార్కింగ్ ప్లేస్లో చల్లగా ఉంది కదా అనేసి. ఇంక పూజ అయితే అయిపోయింది, హోమం అయితే స్టార్ట్ చేసేసారు. హోమం జరుగుతుంది. హోమం కదా, ఇంకా మంటలు కళ్ళు అయితే మండిపోతున్నాయి. వేడి నార్మల్గానే ఎండాకాలం వేడి, ఇంకా హోమంలో కూర్చున్న వాళ్ళకి ఇంకా వేడిగా ఉంది పాపం. హోమం కూడా చక్కగా చేస్తారు. అందరం కలిసి మంచిగా దండం పెట్టుకున్నాము. ఇంకా రేపటికి ఏమేం కావాలా అని చెప్పేసి అవన్నీ కూడా రెడీ చేసుకోవాలని చెప్పి రెడీ చేసుకుంటున్నారు కొంతమంది. పూజ అయిపోయింది కదా, ఇంకా హోమంలో అందరినీ కూడా కట్టెలేసి దండం పెట్టుకోమని చెప్పారు పంతులు గారు. 3 ప్రదక్షిణలు అయితే చేయమన్నారు. మేమందరం కూడా ముగ్గురు హస్బెండ్ వైఫ్ ఉంటారు కదా దంపతులు, పట్టుకొని అలాగ ప్రదక్షిణ చేయమన్నారు. చేసి కట్టెలు అందులో వేసేసి ఇంకా పంతుల దగ్గర ఆశీర్వాదం తీసుకొని, ఆయన అది ఉంటుంది కదా కట్టెలది విభూది అనేది, ఆ బుట్ట అనేది పెడతామని చెప్పారు. ఇంక అందరం కూడా దంపతులు వెళ్ళి వేసేసి దండం పెట్టుకుంటున్నాము. హోమం అనేది చక్కగా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ డే వ్రతం అయితే ఉంది కదా, దానికోసం ఇంకొకటి ఉంది, అది కూడా మంచిగా అయిపోవాలని అందరం అనుకున్నాము. ఫైనల్గా అన్నీ కూడా అయిపోయాయి, వ్రతం కూడా మంచిగా అయిపోయింది. ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి వీడియోస్ అన్నీ కూడా. ఫైనల్గా అందరం ఒక్కొక్కరం వెళ్ళి తీసుకుంటున్నాము. మా మేనగోడలకు చెప్పాను వీడియో తీయ మంచిగా అని, అదేమో వీడియో తీయమంటే స్లో మోషన్లో పెట్టింది. ఇంకా అంతే, అందరూ స్లోగా వెళ్తున్నారు. ఇంకా దాన్ని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కొంచెం, లేకపోతే ఇంకా లెంత్ అయిపోదునేమో. ఇంకా ఫైనల్గా అందరం కూడా హోమంలో వేసేసాము కట్టెలు. ఇంకా అక్కడే భోజనాలు ఇంటికాడ వండేసుకొని అక్కడే తినేసాము, బయట అందరం కలిసి కూర్చొని. హోమం అయితే చక్కగా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ పూజ ఉంది కదా, దానికి సంబంధించి ఏమేం చేయాలి ఎలా అనేది ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. హోమం అయిపోయాక, హోమం అయ్యేసరికి మాకు 12:30 అలా అయినట్టుంది. పంతులు గారు కూడా చాలా బాగా చేస్తారండి నిజంగా. ఇక్కడే సురారంలో ఉంటారు ఆయన. మీకు ఎవరికైనా పంతులు గారి చేత చేయించాలనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను ఆయనవి.
చాలా బాగా చేస్తారు, ఓపికగా చేస్తారు. ఒకవేళ మనం ఏమైనా దంపతులు నిద్రపోయినా కొంచెం మైండ్ అనేది కరెక్ట్గా పెట్టకుండా ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనని అలర్ట్ చేస్తూ ఉంటారు ఆ పంతులు గారు, అంత బాగా చేస్తారు. సో ఇదే అండి వీడియో. వీడియో కానీ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్